Lovely greetings to you in Jesus' name. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. Our Lord is good. మన దేవుడు మంచివాడు. This is the day that the Lord has given to us. ఈ దినము దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. What a joyful day God has given to us. ఎంత అద్భుతమైన రోజును, సంతోషకరమైన రోజును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఈ దినము. How are you all? అందరూ ఎలా ఉన్నారు? I hope everyone fine. అందరూ బాగున్నారని నేను భావిస్తూ ఉన్నాను. We are praying for you. మేమందరం మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము. Today I would like to speak about few words God's word. ఈ దినము కొద్ది మాటను దేవుని వాక్యాన్ని మీ మధ్య పంచుకోవాలనుకుంటున్నాను. My title is నా యొక్క అంశం ఏమిటంటే Fear Not. భయపడవద్దు. I want to highlight this point. ఈ యొక్క వచనాన్ని నేను ఎక్కువగా చేసి చెప్తున్నాను, భయపడవద్దు అనే వచనాన్ని. Fear not. మీరు భయపడవద్దు. My dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, we are afraid about our life. మన యొక్క జీవితాల గురించి మనం భయపడుతూ ఉంటాము. Many times we are scared. అనేక సార్లు మనం భయపడుతూ ఉంటాము. Many times we are afraid about our life. మన యొక్క జీవితం గురించి అనేక మార్లు మనం ఆందోళన చెందుతూ భయపడుతూనే ఉంటాము. But today God is speaking to you from this message. Fear not. అయితే ఈ దినము దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే మీరు భయపడవద్దు. Several troubles we may face in our daily life. అనేక సార్లు అనేకమైన సమస్యలు మన యొక్క రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొంటూనే ఉంటాము. But fear not. అయినప్పటికీ మీరు భయపడవద్దు. You and I going through tough situation. నీవును క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ But fear not. మీరు భయపడవద్దు. Because ఎందుకంటే whom we are worshipping, ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో, whom we are depending, ఎవరిపైన మనం ఆధారపడి ఉన్నామో, He is an awesome God. ఆయన అద్భుతమైన దేవుడు. He is a favor ఆయన God. ఇష్టమైన దేవుడు. The God has protected us. దేవుడే మనల్ని కాపాడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Fear not. మీరు భయపడవద్దు. Some great Christian scholars said, గొప్ప దేవుని పండితులు ఈ విధంగా చెప్పారు. fear brings defeat. భయం అనేది మనిషికి ఓటమిని తెస్తుంది. Fearless make a way victory for us. అదే ధైర్యంగా ఉంటే అదే విజయానికి మెట్టుగా మనకు అవుతుంది అని. Do not be fear. మీరు భయపడవద్దు. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So fear not. భయపడవద్దు. So I'm not talking about confidence. నేను నమ్మకం గురించి మాట్లాడటం లేదు. I'm talking about those who have confidence of God. ఎవరైతే దేవుని పైన నమ్మకంగా విశ్వాసంగా ఉంటారో వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. They never fear them. వారు ఎన్నటికీ భయపడరు. They never fall వారు down. ఎన్నటికీ పడిపోరు. Because ఎందుకంటే God has protected them. దేవుడే వారిని కాపాడుతూ God has guided them. దేవుడే వారికి ఆలోచన ఇచ్చి నడిపిస్తూ Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. My dear people of నా God, ప్రియమైన దేవుని ప్రజలారా, lot of people affecting virus, అనేక మంది ప్రజలు ఈ యొక్క వైరస్ ద్వారా బాధింపబడుతున్నారు. but they don't have fear. అయినప్పటికీ వారికి భయం అనేది లేదు. They're taking medicine. వారు మందులు తీసుకుంటున్నారు. Finally they're going to die. అయినప్పటికీ వారు చనిపోతున్నారు. So hence ఎందుకంటే they have no confidence. వారికి దేవుని పైన నమ్మకం లేదు. They don't have confidence of వారు God. దేవుని పైన వారు నమ్మడం లేదు. What I mean to tell you నేను that ఏం చెప్పాలనుకుంటున్నానంటే, your thought, నీ యొక్క ఆలోచన, your నీ decision యొక్క నిర్ణయం make your నీ destination. గమ్యానికి చేరుస్తుంది. You're fearless నువ్వు భయపడకుండా ఉంటే make a victory. నీకు విజయానికి మెట్టుగా అవుతుంది. You're fearless make your future. నీవు భయపడకుండా ఉంటే అదే నీ భవిష్యత్తుని నీకు చూపిస్తుంది. You may think నువ్వు అనుకోవచ్చు, I have lot of problems. నాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. There is no way to do anything. ఏమి చేయడానికి ఎటువంటిది ఏమీ లేదే My అని. every door is shut before me. నా ఎదుట ప్రతి ద్వారం, ప్రతి మార్గము మూసుకుపోయిందే అని. Who can give boldness words? ఎవరు నాకు ధైర్యపు మాటలు చెప్పగలరు అని. No one give boldness అయితే words. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరు నీకు అటువంటి ధైర్యపు మాటలు చెప్పరు. Don't think somebody will come, somebody will motivation yourself. మీరు అనుకోవద్దు ఎవరో ఒకరు వస్తారులే, ఎవరో ఒకరు వచ్చి నాకు ధైర్యపు మాటలు, ఆదరణ మాటలు నాకు చెప్తారని మీరు ఎదురు చూడవద్దు. No one can come. ఎవరునూ రారు నీ దగ్గరకు. But our Lord Jesus Christ will encourage us. అయితే ఎవరునూ రారు గాని మన ప్రభువైన యేసుక్రీస్తు మన దగ్గరకు వచ్చి మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మనకు ఆదరణమైన మాటలను ఆయన చెప్తాడు. The word of God will encourage ఆయన us. యొక్క వాక్యం, ఆయన యొక్క మాటలే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. May God will encourage us. దేవుడు మనల్ని ధైర్యపరచును గాక. May God will give courage our life. దేవుడు మన యొక్క జీవితంలో ధైర్యాన్ని ఇచ్చును గాక. Shall we clap and shout and say hallelujah? చప్పట్లు కొట్టి దేవుని బిగ్గరగా మహిమపరుద్దామా. హల్లెలూయా. Fear not. భయపడవద్దు.
So let's open our Bibles to మన బైబిల్లో చూసినట్లయితే Proverbs సామెతల గ్రంథము chapter 29 verses 25. 29వ అధ్యాయం 25 వచనంలో చదువుకున్నట్లయితే Fear can be trapped. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. If you trust in the Lord, you will be safe. అదే నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచితే నువ్వు సురక్షితముగా ఉంటావు. Trust on God no matter what. ఏది ఏమైనా నువ్వు దేవుని నీవు నమ్ము. Trust in the Lord. దేవునిపై నువ్వు నమ్మకం ఉంచు. Trust in the Lord with all your heart. నీ యొక్క పూర్ణ హృదయంతో నువ్వు దేవుని నీవు నమ్ము. Some great pastors said, కొంతమంది గొప్ప దైవ సేవకులు చెప్పారు. some great pastor mentioned, కొంతమంది దైవ సేవకులు ఈ విధంగా వ్రాయించారు. where you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, what you do, నువ్వు ఏమి చేసినా, but trust in the Lord with your నీ heart. యొక్క పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణే నమ్ము అని. You will be safe. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆ విధంగా నువ్వు నమ్మినట్లయితే నువ్వు సురక్షితంగా ఉంటావు. Your health will be నీ యొక్క safe. ఆరోగ్యం సురక్షితంగా Your ఉంటుంది. family will be నీ safe. యొక్క కుటుంబం సురక్షితంగా Your ఉంటుంది. job will be నీ safe. యొక్క ఉద్యోగం సురక్షితంగా Praise ఉంటుంది. the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hence, ఎందుకంటే we are believing మనం దేవుని నమ్ముతున్నాము. We are worshiping మనం ఆయన the ఆరాధిస్తున్నాము. awesome ఆయన God. అద్భుతమైన దేవుడు. మనం Praise ఆరాధిస్తున్న the దేవుడు. Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Trust on God no matter what. ఏది ఏమైనా నువ్వు దేవుని నమ్ము. Whatever happened in your life, trust on నీ God. యొక్క జీవితంలో ఏమి జరిగినాను నువ్వు దేవుని నమ్ము. If you lose your money, don't lose God relationship and God trusting. ఒకవేళ నువ్వు నీ సంపదను నీ ధనమును కోల్పోయినప్పటికీ దేవుని మీరు కోల్పోవద్దు. దేవుని యొక్క నమ్మకాన్ని మీరు కోల్పోవద్దు. Trust on God no matter what. దేవుని నమ్ము. ఏది ఏమైనా నీ జీవితంలో ఏమి జరిగినా నువ్వు దేవుని పైన నమ్మకం ఉంచు. You may think, నువ్వు అనుకోవచ్చు, I'm trusting God, I lost my job. నేను దేవుని నమ్ముతున్నాను, నా ఉద్యోగం పోయింది అని. You may think, I'm trusting God, I lost my business. నువ్వు అనుకోవచ్చు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన పైన విశ్వాసం ఉంచుతున్నాను, అయినప్పటికీ నా యొక్క వ్యాపారము నాశనం అయిపోయింది, నా వ్యాపారం నష్టంలోకి వెళ్ళిపోయిందని I'm బాధపడుతుండవచ్చు. trusting God, I lost my land. నా యొక్క స్థలమును నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నా యొక్క స్థలము పోయిందని అనుకోవచ్చు. My every door is shut before me. I don't know where to go. I don't know whom to share my feeling. But I will trust on God till my last breath. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, నా ప్రతి ఒక్క ద్వారం ప్రతి ఒక్క మార్గము అన్ని మూసుకుపోయింది, ఏం Praise చేయాలో the అర్థం Lord. కావట్లేదు, అయినప్పటికీ నేను ఆ దేవుణ్ణి నమ్ముతానని మీరు అనుకోండి. If God wants to put me in beggar position, I will trust on God till my last breath. ఒకవేళ దేవుడు నన్ను అడుక్కున్న స్థితికి ఉంచినాను, నా తుది శ్వాస వరకు నేను దేవుణ్ణే నమ్ముతాను. Like that, we must and should trust on God. ఆ విధంగా అన్ని సమస్తమును కోల్పోయినా మన దేవుడు అడుక్కునే స్థితికి ఉంచినా మనం ఏ విధంగా ఉండాలంటే తుది శ్వాస వరకు ఆయననే సేవించాలి, ఆయన పైన నమ్మకం ఉంచాలి. Like Abraham, అబ్రహాము ఏ విధంగా దేవుని Like నమ్మి వెళ్ళాడు, Job. యోబు ఏ విధంగా నమ్మి like వెళ్ళాడు, Shadrach, Meshach, Abednego. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏ విధంగా దేవుని పైన చివరి వరకు మరణం వరకు ఏ విధంగా నమ్మకం ఉంచారో, Trust on God no matter what. అదే విధంగా ఏమి జరిగినా నీ జీవితంలో నువ్వు దేవుని పైన నమ్మకం ఉంచి, దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచి, దేవుని నువ్వు నమ్ము. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. My dear people of God, నా ప్రేమైన దేవుని ప్రజలారా, trust on God no matter what. ఏది ఏమైనా నువ్వు దేవుని నమ్ము, Fear not. భయపడవద్దు. So there is a man called Naaman. ఒక మనుష్యుడు, ఆయన పేరు నయమాను. We found him 2 Kings chapter 5:1. ఆయన మన రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనం మనం ఆయన చూస్తాం మాకు రెండో రాజుల గ్రంథంలో. If we read 2 Kings chapter 5 whole chapter, మీరు రెండో రాజుల గ్రంథంలో ఆ యొక్క అధ్యాయాన్ని మొత్తం మీరు చదువుకున్నట్లయితే, Naaman, commander of the army of the king of Syria, నయమాను సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడు. was a great man with his master and in high favor. ఆయన యొక్క యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడుగా ఉన్నాడు. But అయినప్పటికీ Naaman was a very great man. నయమాను ఒక గొప్ప సైన్యాధిపతి, ఒక గొప్ప మనుష్యుడు. No question about it. దాని గురించి ఎటువంటి క్వశ్చన్ లేదు, అభ్యంతరం లేదు. So, but he is suffering with leprosy. ఆయన గొప్ప సైన్యాధిపతి అయినప్పటికీ ఆయన ఒక కుష్ఠరోగముతో, ఒక కుష్ఠ వ్యాధితో He was a బాధపడుతున్నాడు. leprosy man. ఆయన ఒక కుష్ఠ వ్యాధి కలిగిన వాడు. So he is suffering with disease. ఆ యొక్క వ్యాధితో ఆయన బాధపడుతూ ఉన్నాడు. Nowadays we are also affecting coronavirus and suffering with virus. ప్రస్తుత రోజుల్లో మనం కూడా ఈ యొక్క వైరస్ తో మనం బాధింపబడుతున్నాము. దాని వల్ల మనం ఎంతో చింతపడుతూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాము. People are dying. అనేక మంది ఈ వైరస్ వచ్చి చనిపోతూ So ఉన్నారు. no vaccine. ఏ వ్యాక్సిన్ వేసుకున్నా చనిపోతున్నా, ఏ వ్యాక్సిన్ లేదు. If we put vaccine, ఒకవేళ మనం వ్యాక్సిన్ వేసుకున్నా but still people are gone. అయినప్పటికీ ప్రజలందరూ కనుమరుగైపోతున్నారు. So what I mean to tell you that నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, Naaman was a leprosy man. నయమాను ఒక కుష్ఠరోగము కలిగిన వాడు. He is not a God follower. ఆయన దేవుని అనుసరించేవాడు కాదు. He is a gentleman. ఆయన ఒక అన్యుడు. But కానీ he
took word from word of God. ఆయన దేవుని యొక్క మాటను దేవుని సేవకుడి దగ్గర నుంచి ఆయన తీసుకున్నాడు. Elisha sent a message to him saying, go and wash in the Jordan 7 times. ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు నయమానుతో, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి నీ దేహాన్ని శుభ్రపరచుకో అని. Observe carefully here. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే Naaman was a gentleman, నయమాను ఒక అన్యుడు, but కానీ he just done it what servant of God said. He just done it what prophet said. ఆయన దేవుని సేవకుడు, ఆయన ప్రవక్త ఏమైతే చెప్పాడో ఆ విధంగా కేవలం ఆయన చెప్పిన మాట ప్రకారం, మాట చొప్పున ఆ విధంగా ఆయన చేశాడు. After దాని తరువాత he flesh shall be restored. దేవుని యొక్క సేవకుడు చెప్పిన విధంగా ఆయన చేసిన తర్వాత ఆయన యొక్క దేహము పసిపిల్లల దేహము వల్లే ఆయను, He shall be ఆయన clean. పరిశుభ్రపరచబడ్డాడు. ఆ He వ్యాధి will నుండి. be healed. ఆయన స్వస్థపరచబడ్డాడు. ఆ వ్యాధి He నుండి. will be safe. ఆయన సురక్షితముగా ఉన్నాడు. ఆ Praise వ్యాధి the నుండి. God. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Many times అనేక సార్లు we taking doctor's words. వైద్యుల యొక్క సలహా మనం We తీసుకుంటాము. can take government rules and regulations, ప్రభుత్వం యొక్క నియమాలను చట్టాలను మనం but తీసుకుంటాము. we do not take God's word. కానీ మన దేవుని యొక్క మాటలను మాత్రం తీసుకోము. We do not listen in God's word. ఆయన యొక్క మాటలను మాత్రం మనం వినము. We do not take pastor words. దైవ సేవకుడి యొక్క మాటలను మనం తీసుకోము. We do not take word of God. దేవుని యొక్క మాటలను మనం తీసుకోము, వినము. My dear people of God, నా ప్రేమైన దేవుని ప్రజలారా, here Naaman just he done it what servant of God said, what prophet said. ఇక్కడ నయమాను దైవ సేవకుడు ఏమైతే చెప్పాడో, ఆ యొక్క ప్రవక్త ఏమైతే చెప్పాడో ఆ విధంగా అతను చేశాడు. He will be clean. అప్పుడు ఆయన సురక్షితముగా స్వస్థపరచబడ్డాడు. He will be healed. ఆయన ఒక స్వస్థపరచబడ్డాడు. I don't know which disease you are suffering. ఏ ఒక్క వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు. Maybe you are affecting with coronavirus. వైరస్ తో నువ్వు If బాధపడుతున్నావేమో. you trust in the Lord, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే you will be safe. నువ్వు సురక్షితముగా ఉంటావు. So here Naaman, ఇక్కడ నయమాను he is a gentleman. ఆయన ఒక అన్యుడు. After he will be healed, ఎప్పుడైతే ఆయన స్వస్థత ఉన్నాడో he started to believe ఆయన God. దేవుని నమ్మటం మొదలు పెట్టాడు. He started to follow ఆయన God. దేవుని అనుసరించడం మొదలు He started పెట్టాడు. to praise ఆయన God. దేవుని స్తుతించడం మొదలు Praise the పెట్టాడు. Lord. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. My dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, I don't know which disease you are suffering. ఏ వ్యాధితో నువ్వు చింతిస్తున్నావో నాకు తెలియదు. I don't know which disease are you suffering. ఏ వ్యాధితో ఎటువంటి రోగంతో నువ్వు బాధపడుతున్నావో తెలియదు. I don't know which circumstance you are facing. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావో తెలియదు. If you trust in the Lord, నువ్వు దేవుని నమ్మినట్లయితే you will be saved. నువ్వు సురక్షితముగా If ఉంటావు. you trust in the నువ్వు Lord, దేవుని నమ్మినట్లయితే your health will be నీ saved. యొక్క ఆరోగ్యం సురక్షితంగా If you trust ఉంటుంది. in the నువ్వు Lord, దేవుని నమ్మినట్లయితే your land will be నీ saved. యొక్క స్థలము కాపాడబడుతుంది. If you trust in the నువ్వు Lord, దేవుని నమ్మినట్లయితే your job will be నీ saved. యొక్క ఉద్యోగం సురక్షితంగా How ఉంటుంది. did God heal Naaman? ఏ విధంగా నయమాను దేవుడు స్వస్థపరిచాడు. May God will heal us. దేవుడు కూడా మీ యొక్క ప్రతి వ్యాధి నుండి ఆ విధంగా మిమ్మల్ని స్వస్థపరచును May గాక. God will heal from ఈ virus. యొక్క వైరస్ నుండి దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. Those who affecting virus, ఎవరైతే ఈ యొక్క వ్యాధితో, ఈ యొక్క వైరస్ తో బాధపడుతూ ఉన్నారో may God will touch them. దేవుడు మిమ్మల్ని తాకును గాక. God will heal them. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును In గాక. the name of Jesus, యేసు నామములో He will heal us. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును Shall we గాక. clap and shout and say hallelujah? పట్టుకొని దేవుని బిగ్గరగా మహిమ పరుద్దామా, హల్లెలూయా. So trust on God no matter what. ఏది ఏమైనా నీ జీవితంలో దేవుణ్ణి నమ్ము. So secondly, రెండవదిగా so if you see Psalms, మన కీర్తనల్లో చూసినట్లయితే Psalms 118 కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము verses 6, 6వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే it's saying the Lord is on my ఇక్కడ side. చెప్పబడుతుంది, యెహోవా నా పక్షమున ఉన్నాడు, I will not fear. నేను భయపడను. What can man do to me? నరులు నన్నేమి చేయగలరు? What can virus do to ఈ me? యొక్క వ్యాధి నన్నేమి చేయగలదు? ఈ యొక్క వైరస్ నన్నేమి What చేయగలదు? can weakness do to you? ఈ యొక్క బలహీనత నిన్నేమి చేయగలదు? What can evil do to ఈ you? యొక్క చీకటి శక్తులు నిన్నేమి చేయగలదు? Because ఎందుకంటే the Lord is beside us. దేవుడు మీ పక్షమున, మన పక్షమున ఉన్నాడు. Our Lord is on my side. దేవుడు నా పక్షమున ఉన్నాడు. Maybe government is not beside you. ఒకవేళ ప్రభుత్వం నీ పక్కన లేకపోవచ్చు, నీ పక్షమున లేకపోవచ్చు. Maybe people not beside you. ఒకవేళ ప్రజలు నీకు అండగా నీ పక్కన Our నిలబడలేకపోవచ్చు. Lord living God, కానీ జీవించుతున్న మన దేవుడు He is on our ఆయన side. మన పక్షమున ఉన్నాడు. Some people always they are afraid. కొంతమంది మనుషులు
ఎల్లప్పుడు వాళ్ళు భయపడుతూనే ఉంటారు. Always small things they will get afraid. చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. So my dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, when David went to fight on Goliath, ఎప్పుడైతే దావీదు గొలియాతు పైకి యుద్ధానికి వెళ్ళాడో, so Goliath said, అక్కడ గొలియాతు దావీదుతో ఈ విధంగా చెప్తున్నాడు, you're the small boy, నువ్వు ఒక చిన్న బాలుడివి, go, you can't fight with me, వెళ్ళు నువ్వు నాతో యుద్ధం చేయలేవు, you're the small boy. నువ్వు ఒక చిన్న బాలుడివి, నువ్వేంటి నా ముందు యుద్ధం చేయడానికి వచ్చావని చెప్తున్నాడు. David does not have any armies. దావీదుకి ఎటువంటి సైన్య బలము లేదు. David does not have any soldiers. ఎటువంటి సైనికులు ఆయన పక్కన లేరు. David does not have any gun. ఎటువంటి ఆయుధము దావీదు దగ్గర లేదు. David is a single man. ఆయన ఒక సాధారణమైన ఒక ఒంటరి వ్యక్తి ఆ యుద్ధంలో. But కానీ David trusting God. దావీదు అక్కడ దేవుని నమ్ముతున్నాడు. David took stone. ఆయన దేవునిపై నమ్మకం ఉంచి రాళ్ళను తీసుకున్నాడు. And David said, దావీదు చెప్తున్న రాళ్ళు తీసుకొని, I am small, నేను చిన్నవాడినే, but I have bigger God better than you. కానీ నీకంటే గొప్ప దేవుని, బలమైన దేవుని నేను కలిగి ఉన్నాను And అని. David took stone and threw it on Goliath's ఆ face. మాట చెప్పి గొలియాతు వైపు ఆ రాయి విసిరివేయగా He fall down. ఆ గొలియాతు వెంటనే కింద And పడిపోయాడు. David got a victory. దావీదు అక్కడ విజయాన్ని పొందుకున్నాడు. Praise the Lord. దేవునికి స్తుతి, హల్లెలూయా. My dear people of నా God, ప్రియమైన దేవుని ప్రజలారా, here David saying, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, I am small, నేను చిన్నవాడిని, but I have bigger God better than అయితే you. నీకంటే గొప్ప దేవుని నేను కలిగి ఉన్నానని. Maybe you are small, ఒకవేళ నువ్వు చిన్నవాడివి కావచ్చు, maybe your problem is big. ఒకవేళ నీ సమస్య పెద్దది కావచ్చు, Our God is bigger than your అయితే నీ problem. సమస్య కంటే, నీ పెద్ద సమస్య కంటే నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు. He will fight for you. ఆయన నీ కోసము యుద్ధం చేస్తాడు. My dear people of నా God, ప్రియమైన దేవుని ప్రజలారా, no matter which circumstance you are facing, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి సమస్యను ఎదుర్కొన్నా నువ్వు, no matter, I don't know, no matter your journey of life, ఈ యొక్క జీవితంలో నువ్వు ఏ సమస్యలో ప్రయాణిస్తున్నావో నాకు తెలియదు. but today God is speaking to you from this message. ఈ యొక్క వర్తమానంలో దేవుడు ఈ దినం నీతో What మాట్లాడుతున్నాడు. can man do to you? నరులు నిన్నేమి You are చేయగలరు? trusting God. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు. We are trusting మనం God. దేవుణ్ణి What నమ్ముతున్నాము. can our enemies do to us? మన శత్రువులు మనమును ఏమి చేస్తారు? Our Lord is beside us. దేవుడు మన పక్షమున ఉండగా ఏ శత్రువులు మనం ఏమీ చేయలేరు. David was a small boy, దావీదు ఒక చిన్న but బాలుడు. he have bigger God better than Goliath. ఆయన గొలియాతు కంటే గొప్ప దేవుణ్ణి దావీదు అక్కడ కలిగి ఉన్నాడు. So our God is very powerful, better than your problem. ఈ యొక్క సమస్య కంటే మన దేవుడు ఎంతో శక్తిగల దేవుడు. No matter which problem are you facing, ఏ సమస్య ఎదుర్కొన్నా పర్వాలేదు, no matter how many enemies are hitting you, ఎంతమంది శత్రువులను బాధ పెడుతున్న అవసరం లేదు, our God will fight for you. నా మన దేవుడు నీ నిమిత్తము నీ కొరకు యుద్ధము చేస్తాడు. I will not afraid, నేను భయపడను, because our God is with us. ఎందుకంటే దేవుడే మన పక్షమున మన పక్కన ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. May God will fight for us. దేవుడు మన కోసము మన పక్షమున యుద్ధము చేయునుగాక. How did God fight for David? ఏ విధంగా దావీదు కోసం దేవుడు యుద్ధము చేశాడో, Like that, may God will fight for us. దేవుడు మన యొక్క సమస్యల నిమిత్తం మన కోసము దేవుడు యుద్ధము In చేయునుగాక. front of enemies, శత్రువుల ఎదుట He will fight for us. ఆయన మన కొరకు యుద్ధము చేస్తాడు. Amen. ఆమేన్, హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And trust on God no matter what. ఏది ఏమైనా దేవుని నువ్వు నమ్ము. And secondly, రెండవదిగా Ephesians ఎఫెసీయులు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయము verses 12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. By the faith of Him, ఆయన యొక్క విశ్వాసము ద్వారా we have courage. మనకు ధైర్యం అనేది కలుగుతుంది. By the faith of Him, ఆయన యొక్క విశ్వాసము ద్వారా we have courage. మనకు ధైర్యము కలుగుతుంది. So we cannot purchase faith. మన విశ్వాసాన్ని కొనలేము. So is this available in shop? అదేమైనా షాపులో మనకి, బయట మార్కెట్లో మనకు లభిస్తుందా విశ్వాసం అనేది? Nobody will give. ఎవరును మనకు విశ్వాసాన్ని ఇవ్వలేరు. So if you lose your money, if you lose your house, don't lose faith. ఒకవేళ నీ యొక్క సంపదను నువ్వు కోల్పోయినా, నీ యొక్క ఇంటిని నువ్వు కోల్పోయినా, విశ్వాసాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు. By the faith of Him, ఆయన యొక్క విశ్వాసము ద్వారా, by the righteousness of Him, ఆయన యొక్క నీతి ద్వారా we have courage. మనకు ధైర్యం కలుగుతుంది. Abraham do not know who is this God was. అబ్రహాముకి నిజంగా తెలియదు ఈ దేవుడు ఎవరో అని. When Abraham, God talked to Abraham first time, ఎప్పుడైతే మొదటిసారిగా అబ్రహాంతో దేవుడు మాట్లాడాడో, Abraham do not know who is this God was. అబ్రహాంకి నిజంగా తెలియదు తనతో మాట్లాడుతున్న ఈ దేవుడు ఎవరా అని. He just following. ఆయన తెలియకపోయినా కేవలం ఆయన మాట్లాడిన ద్వారా ఆయన అనుసరించాడు ఆ దేవుణ్ణి. Abraham do not fear about anything.
ఏ విషయంలోనూ అబ్రహాంకి భయం లేదు, చింత లేదు. Hence, ఎందుకంటే the faith makes a victory. విశ్వాసము విజయానికి దారి అవుతుంది. Abraham knows అబ్రహాముకి తెలుసు our God is great. మన దేవుడు గొప్పవాడు అని. We must and should keep faith on God. ఆయన ఖచ్చితంగా తప్పనిసరిగా దేవుని పైన విశ్వాసం ఉంచాడు. A faith make a victory. ఆ విశ్వాసము చేతనే ఆ యొక్క విజయానికి మెట్టుగా అయింది. Impossible things possible before God. అసాధ్యమైనవి దేవుని ముందు సాధ్యముగా అయ్యింది. A lot of troubles Abraham faced his journey. ఆయన యొక్క ప్రయాణములో, జీవిత ప్రయాణంలో అనేకమైన సమస్యలు అబ్రహాం ఎదుర్కొన్నాడు. God has protected him. అయినప్పటికీ దేవుడు అతన్ని సురక్షితంగా కాపాడుతూ At ఉన్నాడు. the same God, అదే దేవుడు He will protect us. మనల్ని కాపాడుతాడు. When we keep faith on God, ఎప్పుడైతే మన దేవుని పైన విశ్వాసం He ఉంచుతామో will protect us. ఆయనే మనల్ని కాపాడుతాడు. When king took Abraham wife, ఎప్పుడైతే ఒక రాజు అబ్రహాం యొక్క భార్యను అపహరించాడో, so Abraham do not make a war. అబ్రహాం అక్కడ యుద్ధము చేయలేదు. He just kneeled down before God. ఆయన యుద్ధము చేయలేదు కానీ దేవుని ఎదుట దేవుని వైపు చూచి మోకాలుని దేవుని వైపు చూశాడు. He's seeing what God will do. ఆయన చూస్తున్నాడు దేవుడు ఏం చేస్తాడా నా కోసము అని. So that is called faith. అదే విశ్వాసము. ఆయన విశ్వాసము దేవుని పైన ఉంచాడు. So one of the big disease God throw at king. అబ్రహాము దేవుని పైన చూసి విశ్వాసం ఉంచినప్పుడు ఒక గొప్ప వ్యాధి దేవుడు ఆ యొక్క రాజు పైకి కలిగించాడు. King do not move his body. ఆ యొక్క వ్యాధితో ఆ యొక్క రాజు ముందుకు కూడా కదలలేకపోయాడు ఆ వ్యాధి వల్ల. King consult many magicians. ఆయన అనేక మంది మాంత్రికులను తాంత్రికులను కలిశాడు. King consult many doctors. అనేక మంది వైద్యులను But సంప్రదించాడు. no use. కానీ ఎటువంటి ఉపయోగం He లేకపోయింది. cannot move his body. ఆ యొక్క వ్యాధితో ముందు కూడా వెళ్ళలేకపోయాడు ఆ వ్యాధి వల్ల. That is called faith. అదే విశ్వాసము. That is called God fighting for Abraham. చూసినట్లయితే ఆయన ముందు కదలలేకపోయాడు. దేవుడే అబ్రహాము కోసం అబ్రహాం పక్షమున అక్కడ యుద్ధము చేస్తున్నాడు ఆ రాజుతో. I don't know which problem are you facing. అయితే నువ్వు ఏ సమస్యతో బాధపడుతూ ఎదుర్కొంటున్నావో తెలియదు. Maybe your enemies are big. ఒకవేళ నీ శత్రువులు ఎక్కువగా ఉండవచ్చు. Maybe government pressure. ఒకవేళ ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా సమస్య ఉండవచ్చు. But today God is speaking to you from this message. వర్తమానంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. When you keep faith on God, ఎప్పుడైతే నువ్వు విశ్వాసం దేవుని పైన ఉంచుతావో, like Abraham, అబ్రహాము ఏ విధంగా విశ్వాసం ఉంచాడో ఆ విధంగా నువ్వు ఉంచుతావో, at the same God, అదే దేవుడు, at the same power, అదే బలము శక్తి, so He will fight for you. ఆయన మీ కోసం ఆ బలము అదే దేవుడు అదే శక్తితో మీ కొరకు ఆనాడు అబ్రహాంకు ఏ విధంగా పక్షముగా యుద్ధం చేస్తాడు ఆ విధంగా మీకు యుద్ధం చేస్తాడు మీ పక్షమున. He will beside you. ఆయన మీ పక్షమున He ఉంటాడు. will stand beside you. ఆయన నీ పక్కన నిలబడతాడు. That's called faith. అదే విశ్వాసము. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. By the faith of Him we have courage. దేవుని యొక్క విశ్వాసము చేత మనకు ధైర్యము కలుగుతుంది. And thirdly, మూడవదిగా book of Acts, అపోస్తలుల రాసిన పత్రిక chapter 4 verses 30-31. 4వ అధ్యాయము 30-31 వచనం మనం చదువుకున్నట్లయితే, వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Shall we clap and shout and say hallelujah? చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. By the prayer we have courage. ప్రార్థన వలన మనకు ధైర్యము By the కలుగుతుంది. prayer the Holy Spirit help us. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. So here ఇక్కడ when they had prayer, ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తున్నారో so our God helped them. మన దేవుడు వారికి సహాయము చేశాడు. And they speak continually word of God boldlessly. వారు దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రార్థన చేసి ధైర్యముగా అసలు ఆపవేయకుండా మాట్లాడుతూనే ఉన్నారు. వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు. Boldlessly. ధైర్యముగా బోధిస్తూ ఉన్నారు. By the prayer ప్రార్థన వలన we have courage. మనకు ధైర్యం కలుగుతుంది. By the Holy Spirit పరిశుద్ధాత్మ వలన we have the మనకు courage. ధైర్యము కలుగుతుంది. We don't need group and people. మనకి మనుషుల యొక్క సమూహము వారి యొక్క ప్రజల వైపు మనకు అవసరం లేదు. We don't need based on group people. మన మనుషుల పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. వారి సహాయం మనకు అవసరం లేదు. We just pray. మనకు కేవలం మనం ప్రార్థన చేయాలి. We need prayer. మనకు ప్రార్థన We అవసరమైనది. need prayer and Holy Spirit. మనకి పరిశుద్ధాత్మ ప్రార్థన ఎంతగానో It అవసరమైనది. will give courage us. అదే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. While problem, ఒక సమస్యల్లో it will courage us. అది మనకి ధైర్యపరుస్తుంది. The Holy Spirit God will speak to us. పరిశుద్ధాత్మ దేవుడు మనతో The మాట్లాడతాడు. Holy Spirit God courage us. మన ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. So many of them fearless. అనేక మంది భయం లేకుండా So ఉంటారు. many
many of them more confidence, వారిపైన వారికి అనేక మందికి ఎక్కువ నమ్మకంగా ఉంటారు వారిపైన వారికి. but they don't have success life. అయినప్పటికీ వారి యొక్క జీవితంలో విజయం అనేది సంతోషం అనేది ఉండదు. We have success life, hence మనకందరికి విజయము సంతోషమైన జీవితం ఉంది. ఎందుకంటే we are believing, we are worshipping awesome God and wonderful miracle worker God. అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మహిమ కార్యాలు చేసే దేవుని మనం నమ్ముతున్నాము, విశ్వాసిస్తున్నాము కాబట్టి మన యొక్క జీవితంలో విజయం అనేది ఉంది. We are based on living God. జీవించిన దేవుని పైన ఆధారపడుతున్నాము. Praise the Lord. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. When we pray, ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో the impossible things will move. అసాధ్యమైనవన్నీ సాధ్యముగా మారుతాయి. My dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, maybe your children is not well, ఒకవేళ నీ యొక్క పిల్లలు జీవితంలో బాగలేరేమో, maybe your children don't have knowledge. ఎటువంటి జ్ఞానం లేదేమో మీ పిల్లలకి. When you pray, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో వారి నిమిత్తము, when you pray to God, ఎప్పుడైతే దేవుని ఎదుట నువ్వు మోకాళ్ళని our God ప్రార్థిస్తావో, will give courage. మన దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. Our God will hear all our prayer. ప్రతి ప్రార్థన మన దేవుడు వింటాడు. The impossible things possible before God. ఎందుకంటే అసాధ్యమైన కార్యాలు కూడా మన దేవుడు ముందు సాధ్యముగా మారుతుంది. Maybe you're alone. ఒకవేళ నువ్వు ఒంటరిగా కావచ్చు. Maybe you're alone praying. ఒకవేళ నువ్వు ఒంటరిగా ప్రార్థిస్తున్నావు. Our God will encourage us. నీ దేవుడు, మన దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. Our God will help us. మన దేవుడు మీకు సహాయం చేస్తాడు. Our God will protect మన us. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. May God will protect us. దేవుడు మనల్ని కాపాడును గాక. May God will give courage us. దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Shall we clap and shout and say hallelujah? చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని మహిమపరుద్దామా, హల్లెలూయా. When we pray, ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, when we kneel down before God, ఎప్పుడైతే దేవుని ముందు మోకాళ్ళని ప్రార్థిస్తామో, our God will hear all our మన prayers. యొక్క ప్రతి ప్రార్థన మన దేవుడు వింటాడు. Our God will give answer to our prayer. మనం చేసిన ప్రతి ప్రార్థనకైనా సమాధానం ఇస్తాడు. I don't know where your journey of life, ఈ యొక్క జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. no matter which circumstance you are facing, ఏ సమస్యలు ఎదుర్కొన్నా నువ్వు పర్వాలేదు. but when you pray, నువ్వు ఆ సమస్యలు ఎప్పుడైతే దేవుని ఎదుట నువ్వు మోకాళ్ళని ప్రార్థిస్తావో, your fear will gone. నీ యొక్క భయం పోతుంది. When you pray, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, your enemies will get afraid. ఈ యొక్క శత్రువులు నిన్ను చూసి భయపడతారు. Praise the Lord. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. So pray to God. దేవుని నువ్వు ప్రార్థించు. By the prayer, ప్రార్థన వలన we have courage. మనకు ధైర్యము కలుగుతుంది. By the Holy Spirit, పరిశుద్ధ ఆత్మ వలన we have courage. మనకు ధైర్యము కలుగుతుంది. May God will hear all our prayers. దేవుడు మన యొక్క ప్రార్థన ప్రతి అవస్థను ఆయన వినును గాక. May God will give courage. దేవుడు మన అందరికి ధైర్యాన్ని ఇచ్చును గాక. Shall we clap and shout and say hallelujah? చప్పట్లు బిగ్గరగా దేవుని మహిమపరుద్దామా, హల్లెలూయా. I don't know who's sitting next to you. మీ పక్కన, మీ కుటుంబంలో ఎవరు మీ పక్కన కూర్చున్నారో తెలియదు నాకు. You just say, మీరు వారిని చూసి ఒక మాట చెప్పండి, fear not. మీరు భయపడవద్దు. Our God is be with us. మన దేవుడు మన పక్షమున మన పక్కన ఉన్నాడు. Amen. ఆమేన్, హల్లెలూయా. So trust on God no matter what. ఏది ఏమైనా దేవుని నీవు నమ్ము. So keep faith on God. దేవుని పైన మీరు విశ్వాసం ఉంచండి. రెండవదిగా, and thirdly pray to God. మూడవదిగా, ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గర మీరు ప్రార్థించండి. Our God will encourage us. దేవుడు మనల్ని ప్రతి ఒక్క సమస్య నుంచి మనకు ధైర్యాన్ని ఇస్తాడు. Amen. ఆమేన్, హల్లెలూయా. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, జీవం గలవాడా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, గడిచిన మాసాలు దేవా, వారాలు దేవా, ఉచితమైన కృపలో దేవా మనకు కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినము దేవా నీ దైవ సేవకుడి ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు దేవా. ఆ వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. విన్న ప్రతి ఒక్కరు దేవా, అది విని దేవా వాళ్ళు ఫలించే కృపను వారికి దయచేయండి తండ్రి. నీకే వందనాలు దేవా. ఎన్ని సమస్యలు వచ్చినా దేవా, ఏమి జరిగినా దేవా, అయ్యా అబ్రహాము ఏ విధంగా నీ పైన విశ్వాసం ఉంచాడో దేవా, దావీదు ఏ విధంగా నీ ధైర్యముగా నాయన ముందుకు వెళ్ళాడో దేవా, ఆ విధంగా దేవా మేము నమ్మకముగా దేవా, విశ్వాసముగా దేవా, నీ యందు నమ్మిక ఉంచి దేవా మేము ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయండి దేవా. ఎంతమంది బిడ్డలైతే దేవా ఈ యొక్క వైరస్ సమయంలో దేవా, ఏ వ్యాధితో దేవా వారు ఉన్నప్పటికీ దేవా నీ పైన నమ్ముతూ ప్రార్థిస్తున్నారు. మీరు చూడండి తండ్రి, వారి యొక్క ప్రార్థన మీరు వినండి దేవా. మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా దేవా, నన్ను నమ్మినట్లయితే నేను ఆశీర్వదిస్తానని చెప్పావు తండ్రి. అయ్యా, నిన్ను నమ్మి ప్రార్థిస్తుండగా దేవా, ఏ బిడ్డలు ఏవైతే బాధపడుతున్నా వారికి మీరు స్వస్థపరచండి దేవా. ఈ యొక్క వర్తమానం ద్వారా వారు స్వస్థపరిచే కృపను వారికి మీరు దయచేయండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రతి ఒక్కరు దేవా అయ్యా ఫలించే కృపను మీరు దయచేయమని దేవా. ప్రతి ఒక్క విషయంలో మీరు నడిపించమని దేవా. ఇంకా అనేకమైన వార్తలను దేవా, అనేకమైన సువార్తను ప్రకటించే కృపను మీరు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. May God bless you. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.